నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పండగ పూట పసుపు రైతులకు కేంద్రం సంక్రాంతి కానుక ప్రకటించింది. సంక్రాంతి పండుగ రోజున అంటే జనవరి 14వ తేదీనే పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్టు కేంద్రం ప్రకటన జారీ చేసింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 14వ తేదీన ఉదయం 10 గంటలకు నిజామాబాద్లోని నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ హోటల్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమం కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు కేంద్ర ప్రధాన కార్యాలయాన్ని నిజామాబాద్లోనే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు కేంద్ర కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంక్రాంతి పండుగ రోజే పసుపు బోర్డు కేంద్ర ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనుంది. ఎక్కువ విస్తీర్ణంలో పసుపును పండించే తమ రాష్ట్రంలోనే పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని పెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం, అక్కడి బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తెచ్చినప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు నిజామాబాద్లోనే బోర్డు కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో జిల్లా వ్యాప్తంగా పసుపు రైతులు, బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు జాతీయ పసుపు బోర్డు చైర్పర్సన్ గా నిజామాబాద్కు చెందిన పల్లె గంగారెడ్డిని నియమించింది. ఈయన ప్రస్తుతం బీజేపీలో సీనియర్ నేతగా, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈ మేరకు జనవరి 13న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి కానుకగా కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డుని కేవలం తెలుగు రాష్ట్రాలకే కాదు యావత్ దేశానికి అందిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.